సో ఫస్ట్ ఈ ఈవీఎంలకు సంబంధించిన అంశము దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రధానంగా ముందు ఓడిపోయిన పార్టీ మాట్లాడేది ఈవీఎంల గురించి. సో ఆ ఈవీఎంల మీద మళ్ళీ ఇప్పుడు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఈవీఎంలు బాయ్కాట్ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏం చెప్తారు దాని మీద? నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు ఈ రోజు దేశం చెప్పే పరిస్థితి వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేయడం, హర్యానా ఎన్నికలు జరిగినప్పుడు అదే రకంగా స్పందించడం, ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ దినం సందర్భం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్విట్టర్ ఎక్స్ వేదికగా చేసే స్పందనలో కూడా ఈవీఎంల పైన మాట్లాడు ఆయన సూటిగానే అభివృద్ధి చెందిన దేశాలు కానీ మెజారిటీ దేశాలను ఏ అనుమానాలు లేనటువంటి బ్యాలెట్ పేపర్ వెళ్ళాలనే డిమాండ్ వరకు ఆయన వెళ్ళాడు. కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు ఈవీఎంలు బాయ్కాట్ చేద్దామనే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ యొక్క వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏ ఆధారాలు ఉన్నాయో లేవో మనకు తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆధారాలు ఉన్నాయో లేవో తెలియదు. కానీ ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత లేనితనమే ఈ రోజు ఆ డిమాండ్లకు ప్రాధాన్యత వస్తోంది. ఇప్పుడు నాకైనా మీకైనా ఆధారాలు లేవు, ఈవీఎంల ద్వారానే ఆ పార్టీ గెలిచింది లేదా ఈవీఎంల ద్వారానే వీళ్ళు ఓడిపోయారని ఆధారాలు మనకు లేవు. కానీ అనుమానాలు పెరగడానికి కారణం ఏంటంటే వివిధ సందర్భాల్లో ఈవీఎంల పైన అనుమానాలు వచ్చినా అభ్యంతరాలు వచ్చినా దాన్ని క్లారిఫై చేసి దాన్ని ముగించే విషయంలో ఎలక్షన్ కమిషన్ యొక్క తాత్సార వైఖరి, బాధ్యత లేని వైఖరి ఈ పరిస్థితి కారణం అవుతోంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ జరిగిన సందర్భంగా కొన్ని అభ్యంతరాలు చెప్పారు. ఒంగోలు కేంద్రంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కంప్లైంట్ చేశారు. దీనికి ఆ రోజే ముగింపు పలుకుంటే ఎలక్షన్ కమిషను ఇప్పుడు ఒంగోలుకు సంబంధించి కానీ విజయనగరం సంబంధించి ఎంపీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు సమాజం మెప్పు కోరే విధంగా, సమాజం అంగీకరించే విధంగా క్లారిఫై చేస్తున్నారు. ఈవీ ప్యాడ్లను, ఈవీ మిషన్లు క్రాస్ చెకింగ్ అడిగారు. ఏం అభ్యంతరం చేయడానికి? ఆ రెండు చేసేసి ఉంటే ఈ రోజు మల్లికార్జున ఖార్గే ఆ విమర్శ చేస్తుండేవారా? మీ ప్రశ్నలే ఒకటి, ఓడిపోయిన వాళ్ళందరూ ఈ ప్రశ్నలు వేస్తుంటారు అని. అలాంటి మాట ప్రజలు అనాలంటే క్లారిఫై చేసి ఉండాలి ఎలక్షన్ కమిషన్. తనకు అవకాశం వచ్చినప్పుడు ఈవీ ప్యాడ్లను, ఈవీ మిషన్లు కలిసి లెక్క వేసి ఉంటే అసలు ఈ రోజు ఆ డిమాండ్ కి అవకాశం ఉండేది కాదు. డిమాండ్ ఎవరైనా చేస్తున్నా ఇది ఓడిపోయిన వాళ్ళు చేసిన డిమాండ్ గా మారుండేది. కానీ పదే పదే వస్తున్న కంప్లైంట్స్ పట్ల నిర్లక్ష్యం, ఆన్సర్ చేయకపోవడం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో పల్నాడులో మిషన్లు పగలగొట్టిన విషయంలో చెప్పింది ప్రపంచానికి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ సవాల్ వచ్చినప్పుడు ఆ సవాలు సేకరించి దాన్ని క్లారిఫై చేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చినది. ఈ రోజు ఆ డిమాండ్ వస్తా ఉందంటే కారణం ఎలక్షన్ కమిషన్ యొక్క వైఖరిగానే చూడాలి. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు ఈరోజు ఈవీఎంల మీద, దానికి సంబంధించి అనుమానాల మీద. గతంలో కూడా ఆయన ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా దాని మీద స్పందిస్తూ వస్తున్నారు, ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వస్తున్నారు. అంటే ఈవీఎంలకు సంబంధించిన అంశం ఎక్కడా కూడా గెలిచిన పార్టీ దీని గురించి మాట్లాడదు, ఓడిపోయిన వాళ్ళే మాట్లాడతారు. కాబట్టి సహజంగా రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు, అంటే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీటన్నిటి మీద కలిసికట్టుగా పోరాడితే దీనికి ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడుగా ఆయన స్పందించాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పందిస్తా ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినప్పుడు దేశవ్యాప్తంగా ఒక అలర్ట్ చర్చ జరిగింది. అవును. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దాన్ని టేకప్ చేస్తే మాత్రం అది ఒక సమస్యగా మారిపోతుంది. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకి దేశవ్యాప్తంగా ఏం జరుగుతా ఉందనే చర్చ అయితే నడుస్తా ఉంది, దానికి ఊతం ఇచ్చింది. కానీ ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టేకప్ చేసిందంటే అనివార్యంగా ఆయనతో పాటు డిఎంకే గొంతు కలుపుతుంది, అదేవిధంగా ఇతర ప్రాంతీయ పార్టీలు గొంతు కలుపుతాయి, సమాజ్వాదీ పార్టీ గొంతు కలిపి అన్ని కలుపుతాయి. ఎందుకు బలం? ఇప్పుడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి మాటకి విలువ ఇవ్వడానికి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాటకి విలువ ఇవ్వడానికి ఒక సారూప్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి కాలంలో విలువ ఎందుకు వచ్చింది? ఈవీ ప్యాడ్లు, ఈవీ మిషన్ టేకప్ చేయమంటే మేము చేయను అంటారు. మళ్ళీ ఈవీఎంలు మాక్ పోలింగ్ నిర్వహిస్తారంటారు. ఏమైనా అర్థం ఉందా? డౌట్ ఏంటి? మీరు చెప్పేది ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఆధారాలు ఏం చెప్తారో చూడాల్సి ఉంది. కానీ ఒకటి నిజం, మహారాష్ట్రలో 3-4 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో పెద్ద విజయాన్ని కాంగ్రెస్ పార్టీ అండ్ శివసేన పొందింది. 30 సీట్లు పొందింది, మెజారిటీ సీట్లు పొందేసి. కానీ 3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత ఎన్నికల్లో ఉల్టా ఫలితం వచ్చింది. అది ఘోర పరాజయం. అద్భుత విజయం, ఘోర పరాజయం 6 నెలల వ్యవధిలోనే. అది మరో ఏపీ మహారాష్ట్ర. ఇది ఈ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్. కాబట్టి ఖచ్చితంగా ఏం జరుగుండొచ్చు అనగానే ఈవీఎంలు అంటారు.
ఈవీఎంలకి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఇంతవరకు ఏ ఆధారాలు మహారాష్ట్రలో చూపించలేదు, కంప్లైంట్ చేయలేదు. కానీ విలువ ఎందుకు వచ్చిందంటే అవును కదా 30 సీట్లు పొందిన పార్టీ ఏంది, ఒక్కసారిగా ఘోర పరాజయం ప్రతిపక్షం కూడా లేకుండా విజయం సాధించిన పార్టీ 3 నెలల 6 నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా లేకపోవడం ఏంటి అనేది విలువ ఏడొస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు సమాధానం చెప్పుకుంటే, ఒంగోలులో సమాధానం చెప్పుకుంటే, విజయనగరంలో సమాధానం చెప్పుకుంటే, దేశవ్యాప్తంగా డెమోక్రటిక్ ఫార్ సొసైటీ పేరుతో వాళ్ళు చేసిన దానికి సమాధానం చెప్పుకుంటే ఈ సమస్య వచ్చిండేది కాదు. అంటే ఎలక్షన్ కమిషన్ తనకు వచ్చిన సవాళ్ళను పరిష్కరించలేదు కాబట్టి దీనికి విలువ పెరగదు. ఓకే, అంటే ఎలక్షన్ కమిషన్ నాకు తెలిసి అసలు దీని మీద ఇంతవరకు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చిన దాని మీద వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా సక్రమంగానే జరుగుతుంది, దీన్ని ఎవరో లీక్ చేసే పరిస్థితి ఉండదని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా అభ్యర్థులు లేవనెత్తున్నటువంటి ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ఆ ఇష్యూస్కి ఎక్కడ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇది ఈవీఎం బ్యాన్ అనే డిమాండ్ మారి పెద్ద సమస్యగా మారకుండాలంటే ఎలక్షన్ కమిషన్ ముందు ఒక అరుదైన అవకాశం హర్యానా ఎలక్షన్స్ అండ్ మహారాష్ట్ర ఎలక్షన్స్. కంప్లైంట్లతో సంబంధం లేకుండా మహారాష్ట్రలో ఈవీ ప్యాడ్లు, ఈవీ మిషన్లు కలిపి చర్చించేయండి, చెకప్ చేసేయండి. కంప్లైంట్ తో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఈ డిమాండ్కి విలువ పడిపోతుంది. కంప్లైంట్ తో సంబంధం లేకుండా చేయాలి. మహారాష్ట్రలో ఏదో ఒక గ్రామంలో అంటారు, 2 గ్రామాల్లో 0 ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ. తమాషా ఏంటంటే ఆ 2 గ్రామాల ప్రజలు ధర్నా చేసినారు వచ్చి, ఒరే బాబు మేమంతా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేస్తే కాంగ్రెస్ పార్టీ 0 రావడం ఏంది, వాళ్ళకి అనుమానం వచ్చేసింది. ఇట్లాంటిది దేశవ్యాప్తం మారుతుంది. ఎలక్షన్ కమిషన్ సరిగ్గా వ్యవహరించకపోతే, అనుమానాలు నివృత్తి చేయకపోతే ఈ రోజు ఆ గ్రామంలో వచ్చిన ప్రజలే రేపు దేశవ్యాప్తంగా వస్తారు. అది న్యాయం ఏంది కదా, మేమంతా కాంగ్రెస్ కేసే 0 ఓట్లు రావడం. అవును, అదే వాళ్ళు సంథింగ్ కొంతమంది దేశవ్యాప్త సమస్య మారకుండా ఉండాలి అంటే ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా కంప్లైంట్ తో సంబంధం లేకుండా ఏ ఛాలెంజ్ అయినా స్వీకరించుకొని అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం కానీ మహారాష్ట్రలో కానీ, హర్యానాలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో చేసేస్తే రేపు దేశవ్యాప్త సమస్యగా మారదు. ఇట్లే ఉంటే మాత్రం దేశవ్యాప్తంగా సమస్య మారి ప్రజాస్వామ్యం మనుగడికే సమస్య వస్తుంది. కాబట్టి అది మొత్తానికే సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. ఓకే,